అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ఈరోజు ఏప్రిల్ 18, 2025 విడుదలైంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించారు. కథ: ఈ సినిమా తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. అర్జున్ కళ్యాణ్ రామ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరైన వైజయంతి విజయశాంతి కుమారుడు. వారిద్దరి మధ్య వైజయంతి ఒక నిజాయితీగల పోలీస్ అధికారిని మరియు తన కుమారుడు కూడా తనలాగే ఐపీఎస్ అధికారి కావాలని కోరుకుంటుంది. అయితే పరిస్థితులు తారుమారై అర్జున్ నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు. వైజాగ్ మాఫియా డాన్ మహంకాళిని ఎదుర్కోడానికి అర్జున్ ఒక కాలనీకి నాయకుడిగా మారతాడు. తల్లి అంటే ప్రాణం ఇచ్చే అర్జున్ను వైజయంతి దూరం పెడుతుంది. ఈ క్రమంలో పఠాన్ సోహైల్ ఖాన్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. అతనికి అర్జున్కు ఉన్న సంబంధం ఏమిటి? వైజయంతిని ఎందుకు అంతం చేయాలనుకుంటున్నాడు? అర్జున్ నేరస్తుడిగా ఎందుకు మారాడు అనే ప్రశ్నలే మిగిలిన కథను నడిపిస్తాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషించి చూడాలి. విశ్లేషణ: ఈ సినిమా ఒక సాధారణ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. మొదటి భాగం ఆసక్తికరమైన తల్లి కొడుకుల సన్నివేశాలతో ప్రారంభమైంది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు బాగా తీశారు. అయితే తరువాత రొటీన్ కమర్షియల్ సినిమాగా మారిపోయింది. సంగీతం, నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకునేలా లేదు. దర్శకుడు యాక్షన్ సన్నివేశాలను బాగా చిత్రీకరించినప్పటికీ కథనం మాత్రం ఊహించే విధంగానే సాగుతుంది. క్లైమాక్స్ కొత్తగా అనిపించినప్పటికీ ఎమోషన్స్ను ఇంకా బాగా చూపించి ఉండాల్సింది. విజయశాంతి చాలా కాలం తరువాత పోలీస్ పాత్రలో కనిపించడం బాగుంది, కానీ ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంది. కళ్యాణ్ రామ్ బాగా నటించినప్పటికీ ఇలాంటి రొటీన్ కథలను కాకుండా కొత్త తరహా కథలను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.